నూతన సంవత్సరంలో ప్రవేశించాము. అవును సార్, జగన్పై చర్యకు సెకీ ఒప్పందం లడ్డూ లాంటి అవకాశం అంటూ చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. ఆయన అరెస్ట్ చేస్తారు, ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అని. అంటే ఇంకా మిగతావన్నీ అయిపోయినాయి, ఇప్పుడు డైరెక్ట్గా బాస్ దగ్గరికే వెళ్తున్నది రూట్ అని. యా, అంటే ఇదివరకు తిరుపతి లడ్డు ఒకటి కలిసి వచ్చింది చంద్రబాబు నాయుడుకి. ఒక నెల రోజుల పాటు అది నడిచింది. ఇప్పుడు అది ఏ స్థితిలో ఉందో మనకు తెలీదు. ఇప్పుడు లడ్డు అనే ఒక పదం ఆయనే వాడతారు, లడ్డు కావాలని ఆయన అని. అవును, సన్ ఆఫ్ సత్యమూర్తిలో అన్నట్టుగా. అయితే ఈ ప్రకటనలో లడ్డు లాంటి అవకాశమే, కానీ దాని అవకాశాన్ని నేను ఉపయోగించుకోబోతున్నానని నేను చెప్పలేదు. అవును, అదే అందుకని మూతి కట్టి మేత మీదకి తోలడం అని మనకు సామెత ఉంటుంది. ఇక్కడ అవకాశం ఉంది, కానీ మీరు చెప్పిన దానికి సెకండ్ సైడ్ నేను చూపిస్తున్నాను సార్. చంద్రబాబు నిన్న ఆ విషయం కూడా చెప్పారు. సెకీ ఒప్పందంపై ముందుకు వెళ్ళలేం. చూడండి, ఇది చాలా కీలకమైనది. సెకీ ఒప్పందం అవినీతిపై ముందుకు వెళ్ళలేము. సెకీ అవినీతిపై ముందుకు వెళ్ళలేము ఇంకా. కాబట్టి ఒక విధంగా చంద్రబాబు నాయుడు నిన్న చేసినటువంటి ప్రకటన జగన్మోహన్ రెడ్డికి అభయం లాంటిది. నువ్వేం అరెస్ట్ కాబోవట్లేదు ఇప్పట్లో అని. దీనికి మూలమైనటువంటి కారణం ఏంటంటే, ఏదో శివలింగం మీద తేలు అంటారు కదా, కాబట్టి తేలుని ఏమన్నా చేయాలంటే శివలింగానికి అపచారం జరుగుతుంది. ఇక్కడ సాక్షాత్తు అదాని నరేంద్ర మోదీలతో ముడిపడి అంతర్జాతీయ స్థాయిలోకి వచ్చినటువంటి ఒక ఒప్పందం అయినప్పుడు చంద్రబాబు, కాబట్టి దాని మీద చర్య తీసుకోవడం ఇక్కడ జగన్ను దృష్టిలో పెట్టుకునే కాదు, మోదీని అదానిని మరీ ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడిన దాంట్లో సూటిగానే మాట్లాడాడు. అందులో ఈ విషయంలో ఆయన ఒక మాట అన్నాడు, దీంట్లో అవినీతి గురించి అమెరికా నుంచి పూర్తి స్థాయి నివేదిక రాకుండా మనం ఎట్లా ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. అంటే ఇప్పటివరకు జరిగింది మీడియాలో కొన్ని గంటలు వేల గంటలు హరించింది, పేజీల కొద్దీ వెలువడింది అధికారిక నివేదిక కాదు అమెరికా నుంచి. ఎందుకంటే అధ్యక్ష భవనం వైట్ హౌస్ అది వాళ్ళు ఏదో చేస్తున్నారు, జ్యుడిషియల్ ప్రాసెస్ మాకేం సంబంధం లేదన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. అలాగే మోదీ ప్రభుత్వం కూడా, కేంద్రం కూడా, సెకీ కూడా, ఇవన్నీ లీగల్గా ప్రైవేట్ ఒప్పందాలు, ప్రైవేట్ కేసులు, వాళ్ళ డిపార్ట్మెంటల్ కేసులు తప్ప మేమేమీ మాకు సంబంధించింది కాదు. అందుకని సెకీ దీని మీద ఏమీ స్పందించలేదు. సో సెకీతో కుదిరిన ఒప్పందం అయినప్పుడు, సెకీ స్పందించినప్పుడు, కేంద్రం ఇంతవరకు చర్యలు తీసుకుంటానని చెప్పనప్పుడు కేంద్రం మాట్లాడకపోవడమే చంద్రబాబు నాయుడు ఇలా అనడానికి ముఖ్యమైన కారణం. ఇదే ఈడీ ఎందుకు రాలేదు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాట్లాడితే వచ్చేస్తుంది కదా. 1700 కోట్లు చేతులు మారాయని అమెరికా కేసుల్లో వచ్చి ఇవన్నీ జరిగినా కానీ ఎందుకు ఇంతవరకు సిబిఐ కానీ ఈడీ కానీ మౌనం వహిస్తున్నాయి? కీలకమైన ప్రశ్న. తెలుగు మీడియాలో చాలామంది లేవనెత్తని ప్రశ్న. ఎందుకంటే ఇరుపక్షాలు మౌనమే. ఇటు తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు మాట్లాడరు, అటు వైసీపీని బలపరిచే వాళ్ళ పత్రికలతో సహా మాట్లాడరు, మీడియాతో సహా. ఎందుకంటే వాళ్ళ మీదే కదా, ఏదైనా తీసుకుంటే వాళ్ళ మీద కాబట్టి మాట్లాడుకుంటూ ఉన్నారు, మంచిది అనుకుంటారు. చంద్రబాబు నాయుడు ఏమో సిబిఐ కానీ ఈడీ కానీ ఏమీ కదలనప్పుడు అది అంతర్జాతీయ స్థాయి. మీరు గుర్తించాల్సింది కేవలం రాష్ట్రంలో జగన్ ఒక్కరే కాదు, జగన్ కూడా ఒక ఎక్కువ అమౌంట్ ఇక్కడ ఉందని చెప్తున్నారు, కానీ అసలు నిజంగా ఇచ్చారో లేదో అదాని గ్రూప్ ఊరికిన ఎజ్యూర్ అని ఇంకో కంపెనీ ఉంది, ఎజ్యూర్ కంపెనీ దగ్గర చేయడానికి మేము ఇంత ఖర్చు పెట్టామని చెప్పడానికి చూపించారేమో అని కూడా ఒక వెర్షన్ ఉంది, నాకు తెలియదు అది. కానీ బట్ ఎనీవే, చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరం మొదటి రోజున అంత కీలకంగా కుండ బద్దలు కొట్టి మరీ కక్ష సాధింపుకు పాల్పడేది లేదు, అమెరికా నుంచి నివేదిక రాకుండా సెకీ ఒప్పందం మీద చర్యలు ఎలా తీసుకుంటాము అని ఈ 2 ప్రకటనలు చేశారు. అంటే జగన్ ఇప్పటికిప్పుడు ఏమీ అరెస్ట్ చేసే ఆలోచన కానీ ఆయనకు లేదు అనేది చాలా స్పష్టమవుతుంది. ఇంకో మాట కూడా ఆయన చెప్పారు, అన్నీ ఇప్పటికిప్పుడు అయిపోవాలంటే ఎట్లా అయిపోతాయి, చాలా పద్ధతిగా వెళ్ళాల్సి ఉంటుంది, ఇవన్నీ క్రమ పద్ధతిలోనే. ఈ మాటలన్నీ ఎప్పుడు అంటున్నారండి? 2 కారణాలు ఉన్నాయి, 2 కోణాలు చూడాలి మనం. సూపర్ఫిషియల్ పైపైన చర్చల వల్ల ఉపయోగం లేదు. గవర్నర్ను అనుమతి కోరారు 17A కింద జగన్ మీద, జగన్ అవినీతి వరకన్నా చేద్దాము అన్నట్టుగా. అంటే గవర్నర్ నుంచి ఇంతవరకు అనుమతి వచ్చినట్టు మనకేం సమాచారం లేదు. అడిగి చాలా రోజులైంది. కేటీఆర్ మీద చర్య తీసుకుంటామని రేవంత్ రెడ్డి అడిగితే ఇక్కడ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణలో ఆయన అనుమతి ఇచ్చాడు. వీడు ఎఫ్ఐఆర్ ఇవన్నీ కూడా
ఫైల్ చేయటాలు ఇవన్నీ అయిపోయినాయి. కేసు కూడా కేసీఆర్ వేసిన పిటిషన్ కూడా 4వ తారీఖు ఏదో కోర్టు విచారణ వాయిదా వేసింది. అందువల్ల ఇక్కడ ఒకటి చంద్రబాబు నాయుడు చెప్పింది అరెస్ట్ చేయబోట్లేదు, 3 హామీలు ఇచ్చాడు ఆయన. ఒకటి అమలు చేయట్లేదు, 2 ఒప్పందం రద్దు చేసుకుంటే కనుక మనం ఎక్కువ జరిమానా కట్టాల్సి వస్తుంది కాబట్టి ఒప్పందం రద్దు చేసుకోబోట్లేదు. 3వది కక్ష సాధింపు అనేది నేను సాధించబోట్లేదు తీవ్ర స్థాయిలో అని. దీనికి కూడా రాజకీయ కారణాలు ఉండుండొచ్చు, మరీ మీరు స్పీడ్గా వెళ్ళకండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పూర్తి స్వతంత్రుడు కాదు, ఆయన ఎన్డీఏ అనే ఒక కూటమిలో భాగస్వామి. ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్నది దేశానికి ప్రధానిగా ఉన్నది నరేంద్ర మోదీ. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ మాటలు చెప్పడం అవసరమని భావించే చెప్పారు. ఎందుకంటే అత్యుత్సాహపు మద్దతుదారులు లేకపోతే మీడియాలో కొంతమంది ఇదిగా అయిపోయింది అదిగా అయిపోయింది అని రోజు చెప్తుంటే అలా జరగట్లేదు బాబు. అమెరికా నుంచి నివేదిక రాలేదు అన్న మాట చాలా ముఖ్యం.